ఈ దేశంలో ప్రతి ఉదయం లక్షల మధ్యతరగతి కుటుంబాలు ఆశతో లేస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్న ఎందుకు మధ్యతరగతి మనిషి జీవితం పరుగును అందుకోలేకపోతుంది? ఎందుకు గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంటుంది కానీ జీతం మాత్రం అదే స్థాయిలో ఉండిపోతుంది? ఎందుకు పిల్లల చదువు ఒక కలలా ఉండాలి కానీ మధ్యతరగతి కుటుంబానికి అది ఒక పెద్ద ఆర్థిక పరీక్షగా మారుతోంది? ఎందుకు పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా ఆ ప్రభావం కూరగాయల నుంచి బస్సు టికెట్ వరకు ప్రతి ఖర్చుపై కనిపిస్తుంది? ఎందుకు మార్కెట్కి ప్రతిసారి వెళ్తే కొత్త ధరల జాబితా కనిపిస్తుంది? ఎందుకు జీతం వచ్చిన రోజు ఆనందం మొదలవుతుందో కానీ అదే రోజున ఈఎంఐలు ఎదురు నిలుస్తాయి? ఎందుకు ప్రతి నెల మధ్యతరగతి జీవితంలో బిల్లులు మాత్రమే వేగంగా పెరుగుతున్నాయి? ఎందుకు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ చిన్న చిన్న కలలను మౌనంగా వదులుకుంటారు? ఎందుకు జీవితాంతం పనిచేసినా మధ్యతరగతి మనిషి ఎప్పుడూ ఇంకా కొంచెం ముందుకు వెళ్లాలనే ఆలోచనతోనే జీవిస్తాడు? ఇన్ని కష్టాల మధ్య కూడా ఎందుకు ఈ చిన్న కుటుంబాలు నవ్వుతూనే ఉంటాయి? ఎందుకు దేశ ఆర్థిక వ్యవస్థలో నిజమైన బలం ఈ మధ్యతరగతి కుటుంబాలే అని చాలామంది చెబుతారు. ఈ ప్రశ్నలు మీ ఇంట్లో కూడా వినిపిస్తున్నాయా? అయితే మీది కూడా మధ్యతరగతి కుటుంబమే.